హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. మార్చి 7వ తేదీ శుక్రవారం 2025 రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం. ఈ రోజు మీ రాశికి ఎలా ఉంది, ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికెప్పుడు మీకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా తెలుసుకుంటూ ఉండండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు, సరదాగా ఈరోజు మీకు ఉంటుంది. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. మీ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకున్నానికి గుర్తుంచుకోండి. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీని కారణంగా మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు కానీ తత్సమ రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక జీవితం అభివృద్ధి చెందాలి అంటే విష్ణువుకి సంబంధించిన 11 పేర్లు, అదే అకుత, కేశవ్, విష్ణు, హరి, సత్యం, జననాథన్, హంస, నారాయణ్. ఈ 11 పేర్లను ఒక 11 సార్లు చెప్పండి. అంత మంచి జరుగుతుంది. మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపదనే చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలని తీసుకొని వస్తారు. కానీ ఇదే ఉత్సాహం కొనసాగించడం కోసం శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు మీరు భవిష్యత్తులో అవసరాల కోసం పెట్టిన పెట్టుబడులు ఈరోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రయత్నించండి. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నదే చేస్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. మీరు చేసిన మంచి పనులకు ఆఫీస్లో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపటానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బి అయిపోతూ ఉంటారు. ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎటువంటి ఆరాధన ఉందో మీ జీవిత భాగస్వామి ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను, గోధుమ రంగు కుక్కలకు ఆహారం అనేది పంపిణీ చేయండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సంపద సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ వైవాహిక జీవితం పైన ప్రభావం చూపుతుంది. అందువల్ల మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువగల వారిగా భావించండి. మరి వారికి ఒంటరితనం భావన, నిస్పృహలో అలాంటివి రాకుండా చూసుకోండి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థం అనేదే ఉండదు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు బాగా రుచి చూస్తారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో మాట్లాడండి. ప్రయాణం ప్లాన్ ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరొకసారి మెప్పించడం బహు కష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ జీవితం బాగా ఉండాలి అంటే మీ ఇంటికి సంబంధించిన ఇంటి దేవుడు ఉంటారు కదా, ఆ ఇంటి దేవుడి ఇనుప విగ్రహం ఉంటే ఆ విగ్రహం పెట్టి పూజించండి. లేదు ఫోటో ఉంటే ఫోటో పెట్టుకునైనా పూజించండి. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం అనేది చాలా సంపూర్ణంగా ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు కూడా పర్వాలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శక్తి దండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. తెలివిగా చేసిన పొదుపుల వలన లాభాలు వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మీరు మీ శ్రీమతితో కలిసి సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని తీసుకొచ్చేలా చేస్తుంది. తప్పుడు సమాచారం లేదంటే సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు, కానీ మీరు మీకు దగ్గరి వారితో వాగ్వివాదానికి దిగుతారు. దీనివల్ల మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ తీవ్రంగా గొడవ పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమా రంగు వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకి నీటిని పోయండి. ఆ తర్వాత 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ముఖ్యంగా శనివారంలో ఇలా చేస్తే మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఈ ఆరోగ్యం అలాగే ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా ఘోరంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగం మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు ఏదైనా పని చేసే ముందు సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవటం వల్ల అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సమన్వయాన్ని పాటించండి. మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. మీకు అదనంగా మిమ్మల్ని మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రపడకండి. విమెన్ ఆర్ ఫర్ వీనస్, మెన్ ఆర్ ఫర్ మార్స్. అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా పరస్పరం చేసుకుంటేనే ఏ పనులైనా సవ్యంగా జరుగుతాయి. ఈరోజు మీకు అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో పసుపుని కలపండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంపద మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. కుటుంబం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు బిడ్డలు లేదా వృద్ధుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మీకు వైవాహిక జీవితంపై నేరుగా చూపుతుంది. అందువలన మీరు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా వెనక తిరుగుతూ ఉంటారో వాళ్ళకి అస్సలు అప్పు ఇవ్వకండి. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఈరోజు మంచి సమయం. ఆఫీస్లో మీకు ఈరోజు ఒక అద్భుతమైన రోజులా కనిపిస్తుంది. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజుగా అవుతుంది. అదృష్ట సంఖ్య మీకు 2, అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం సం గన్ గణపతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మీకు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, ఉద్యోగం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు, మీకు సంతోషాన్ని ఇస్తారు. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. డబ్బు సంపాదనకై కొత్త మార్గాల గురించి మీ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు మీ ఎజెండాలో ప్రయాణం, వినోదం, సోషలైజింగ్ అనేవి ఉంటాయి. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది. మీకు అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు, తత్సమా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం దాహంతో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేయండి. మీ పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబ విషయంలో అంటే తల్లిదండ్రుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. వీలైనంతగా రిలాక్స్ అవ్వండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లను తప్పిస్తుంది. కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం అనేది చేయండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యుత్తమమైన అందమైన రోజు అవుతుంది. ఈరోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్లో ఉన్న పనులను
పూర్తి చేయడంలో లీనమైపోతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ప్రైజ్ చేయడం ఖాయం. మీకు అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రికా రంగు వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, ఈరోజు కుక్కలకు రొట్టెల్లాంటిది ఏదైనా ఆహారం పెట్టండి. మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. మీకు ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే భావోద్రేకాలు, వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చును. మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే గనుక పర్వాలేదు, వరి అవ్వకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంగా మీ ప్లేస్ని వేరే వాళ్ళు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్త కారణం తలెత్తినా కూడా సమస్య కాదు, ఎందుకంటే తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు బాగా అనుకూలిస్తాయి. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకుంటే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలి అంటే ఈరోజు మీరు సూర్యకాంతిలో పొద్దున్నే ఒక 5 నిమిషాల పాటు ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఉద్యోగంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, మీకు సంపూర్ణంగా ఉంది. ఇక మకర రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసేయండి. ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసేలాగా హెల్త్ క్లబ్కి వెళ్తూ ఉండండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు నీ నిగ్రహాన్ని కోల్పోకండి, ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. మీరు సహకరించకపోతే ఎవరూ మీతో మాట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయం అనేది గుర్తుంచుకోండి. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే అలాంటి కంపెనీలకు, వ్యక్తులకి దూరంగా ఉండండి. ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీసమైన అవసరాలు కాబట్టి మంచిగా ఫుడ్ టైంకి తినండి. ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించండి. మీకు అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో శ్రేయస్సు కోసం పురుషులు, ఆడవాళ్ళు నుదిటిపైన కుంకుమ అనేది పెట్టుకోండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళి అయిన వాళ్ళకి కొంచెం పర్వాలేదు. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీ ఆరోగ్యం బాగుండాలి అంటే గొడవలు పడకండి, ఎవరిని అరవకండి. ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తారు అనేది రాయించుకొని ఇవ్వండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని ఇస్తారు, అందుకే ఈరోజంతా ఆహ్లాదకరంగా ఉంటారు. బట్ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయాలని చూస్తారు, కానీ ఆ పొగడ్తల్లో పడిపోకండి. ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయవద్దు. ఈ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటిగా దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం, నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. ఈరోజు సామాజిక, మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. తన జీవితంలో మీ విలువైన గొప్పగా వర్ణించడానికి జీవిత భాగస్వామి ఎంతగానో ఆనందపడతారు. మీకు అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఆరెంజ్ కానీ బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుణ్ణి పూజించండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక మీనరాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కొంతమంది తమ శక్తికి మించి మొత్తం వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకండి. మాటలే కానీ చేతలు శూన్యం, అలాంటివి అస్సలు చేయకూడదు. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి. సహ ఉద్యోగులు, సీనియర్లు ఈరోజు మీకు పూర్తి సహకారం అందిస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు బాగా వర్క్ చేస్తారు. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో ఉన్నతాధికారులు కూడా కొంతమంది ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఓపికగా ఉండండి. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా ఆఫీసుల్లోనే ఉపయోగిస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీకు అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ వేసుకుంటే మంచిది. మీరు చేయాల్సిన పరిహారం,
మీకన్నా పెద్దవాళ్ళు అన్నలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కాళ్ళు ముక్కండి. ఆ ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మార్చి 7వ తేదీ శుక్రవారం 2025 రాశి ఫలాలు. నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి, సంతోషమైన జీవితాన్ని గడపండి. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.